కాకినాడ పాల డైరీలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కొన్ని చోట్ల పాలు పాడైపోకుండా ఉండడానికి ఐస్ వాడుతున్నారు. దానివల్ల బ్యాక్టీరియా వస్తుందని అధికారులు అంటున్నారు. ఫ్రిడ్జ్లలో కూడా కూలింగ్ కి సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పాలు పదార్థాలు శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించుతున్నారు. నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారు. దాంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారులు మిల్క్ డైరీలో పూర్తి స్థాయిలో వీళ్ళ నియమ నిబంధనలు పాటిస్తున్నారా, అసలు పాలకు సంబంధించి ఫ్రిడ్జ్ కూలెంట్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారని పూర్తి స్థాయిలో మిల్క్ డైరీలో తనిఖీలు నిర్వహిస్తున్నారు అని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారులు ఉన్నారు. సార్, అసలు ఏంటి, ఎట్లా, ఏం చేస్తున్నారు, ఏం తనిఖీలు నిర్వహిస్తున్నారు? ముఖ్యంగా ఏంటంటే రీసెంట్గా మన రాజమండ్రిలో ఇన్సిడెంట్ జరిగిందండి. మిల్క్ అనేటువంటి దాంట్లో కంటామినేషన్ టాక్సిక్ కలిసిపోయి దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లం అనేటువంటిది ఫేస్ చేస్తున్నారు. సో దీన్ని పురస్కరించుకొని కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ గారు స్పెసిఫిక్గా స్పెషల్ రైడ్స్ అనేటువంటి కండక్ట్ చేయమని చెప్పారు. ఈ 2 రోజుల్లోనే స్పెషల్ ఇన్స్పెక్షన్స్ అన్ని కండక్ట్ చేసి ప్రతి జిల్లాల్లో కూడా ఇన్స్పెక్షన్స్ చేసి ఈ మిల్క్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమైనా సింథటిక్ మిల్క్ కానీ లేకపోతే ఏమైనా హజార్డియస్ మెటీరియల్స్ ఏమైనా కలిసేటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని అన్నింటిని కూడా చెక్ చేయమన్నారు అనమాట. వాటి మీద ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం యాక్షన్ అనేటువంటి తీసుకుంటాం. కూలెంట్గా ఉండాలంటే ఫ్రిడ్జ్లో అసలు ఏం లిక్విడ్ వాడాలి సార్? అసలు ఏంటి, దాని మీద ఒక చర్చ కూడా జరుగుతుంది కదా రాజమండ్రి ఇన్సిడెంట్ తర్వాత. అది జనరల్గా ఈ కూలర్స్ అంటే చిల్లర్స్గా ఉండేటప్పుడు దానికి కూలెంట్ అంటే లోపల అది టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి ఇథిలిన్ గ్లైకాల్ అనేటువంటిది వాడుతున్నారు. సో ఇథిలిన్ గ్లైకాల్ కాకుండా ఈ డైరీస్ వాటిలో ఏంటంటే మిల్క్ ఫుడ్ ప్రోడక్ట్ కనుక దీంట్లో వాడేటప్పుడు వేరే గ్లైకాల్ అనేది వాడాలి. ఈ ఐస్ అనేటువంటిది వాడొద్దని చెప్తున్నాను. ఎందుకంటే ఐస్ అనేది కూలింగ్ పర్పస్కి వాడుతూనే ఉంటున్నాం. అది ప్యాకెట్లు తీసుకెళ్ళి అందులో మిల్క్ ప్యాకెట్లను తయారు చేసి ఆ మిల్క్ ప్యాకెట్లని అందులో పెడుతున్నాం అని అంటారు. ఐస్ ఏంటంటే ఎడిబుల్ ఐస్ కాకపోవచ్చు అది, ఎందుకంటే వేరే కూలింగ్ పర్పస్కి వాడేటువంటి నాన్ ఎడిబుల్ ఐస్ అయినట్లయితే ఆ వాటర్ అనేటువంటిది కంటామినేటెడ్ వాటర్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో అటువంటి వాటర్ని లో ఈ ప్యాకెట్లు పెట్టినప్పటికీ కూడా ఆ ప్యాకెట్ల పైన అనేటువంటిది ఆ వాటర్ ఉంటుంది. అది మళ్ళీ ఓపెన్ చేసి మనం పాలు పోసేటప్పుడు ఈ వాటర్ కూడా దాంతో కలిసి కంటామినేషన్ అయ్యే అవకాశం అనేటువంటిది ఉంటుంది కనుక సో కాబట్టి ఐస్ అనేటువంటిది కాకుండా ఏమైనా కూలర్ అనేటువంటిది చిల్లర ఏదో వాడుకుంటే సేఫ్గా ఉంటుంది. శాంపిల్స్ తీసుకుని ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేస్తున్నాము. అందులో ఏమైనా అడల్ట్రేషన్ ఏమైనా ఉన్నట్లయితే మిల్క్లో అడల్ట్రేషన్ ఉన్నట్లయితే వాళ్ళ మీద ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారము యాక్షన్ తీసుకుంటాం. చూసుకోవచ్చు, ఏదైతే ఈ కూలెంట్కి సంబంధించి ఇథిలిన్ గ్లైకాల్ వాడుతున్నారు, కానీ ఇథిలిన్ గ్లైకాల్ వాడకూడదు, దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా వ్యాపారాలు చేస్తున్నారు, వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే శాంపిల్స్ కలెక్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే మిల్క్ డైరీలలో ఈ డ్రైవ్ కొనసాగుతుంది, మిల్క్ డైరీలో శాంపిల్స్ కలెక్ట్ చేయడం, అదేవిధంగా కొన్ని చోట్ల కనీసం ప్రికాషన్ తీసుకోకపోవడం, నియమ నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు.